ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ప్రభాకర్ గారు బోధన నుంచి వచ్చారు మాస్టర్స్. సార్ చెప్పబోయే టాపిక్ పత్రిజీ సార్తో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్కి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే సార్, ప్లీజ్ వెల్కమ్, కంటిన్యూ సెక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉంది. మీ ఆహ్వానం, మీ స్వాగతం మాకెంత ఆనందాన్ని ఇచ్చింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ అటు తిరిగి వచ్చి నిన్ననే వచ్చాను. కాస్త జలుబు, కాస్త భౌతిక దేహము జలుబుతో ఉంది. అయినా కూడా మనం ఆనందంగా షేర్ చేసుకుందాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. నన్ను కన్న తల్లిదండ్రులకు, గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఒక వ్యక్తి వెనుక ఒక శక్తి ఉన్నట్టు మన గురువు గారి వెనుక వారి సహధర్మచారిని, వారి సుభాషితాలను, వారి ప్రవచనాలను, వారి ఆధ్యాత్మిక అనుభవాలను అన్నిటినీ రంగరించి మేళవించి మనకు అందించడానికి దోహదపడిన వారి ధర్మపత్ని స్వర్ణమాల అమ్మవారికి శిరాసాష్టాంగ నమస్కృతులతో, సమస్త ధ్యాన బంధువులందరికీ ఆత్మ ప్రణామాలతో మన సెషన్ ప్రారంభించుకుందాం. ముఖ్యంగా నేనెంతో సౌభాగ్యశీలునని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి స్వస్థలమైనటువంటి, జన్మస్థలమైనటువంటి బోధన్ వాస్తవ్యుని అని నేను చెప్పడానికి ఎంతో నా పూర్వజన్మ సుకృతం దోహదం చేసింది. తర్వాత 1973లో, అంటే సుమారు 51 సంవత్సరాల క్రితం, సారు నేను అప్పటి రాజేంద్ర నగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయములో ఇద్దరము కలిసి చదువుకోవడం, అది నా పూర్వజన్మ సుకృతం, నా సౌభాగ్యం. సారు ఎంఎస్సి అగ్రికల్చర్ చేసేటప్పుడు నేను బిఎస్సి అగ్రికల్చర్ స్టూడెంట్ను. ఆ విషయం ఎలా కలిపిందంటే, సార్ బిఎస్సి అగ్రికల్చర్ అయిన తర్వాత 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి మళ్ళీ ఎంఎస్సిలో జాయిన్ అయినప్పుడు నేను అప్పుడు బిఎస్సిలో జాయిన్ కావడం, ఆ విషయం నాకు సార్ను కలిపింది. అయితే 73లోనే సారు పాదధూళి నాకు సోకడం, బహుశా పిఎస్ఎస్ఎంలో సారుతో పాటు చదువుకున్న విద్యార్థులు చాలా, అసలు ఇంతవరకు నాకు తటస్థపడలేదు. బహుశా నేను ఒక్కనే అనుకుంటున్నాను సార్తో చదివిన వాడిని. ఆ దివ్య మంగళ విగ్రహం, ఆ 6 అడుగుల ఆజానుబాహ విగ్రహం అప్పుడే కాలేజీలో ధగధగ మెరుస్తున్నా, అప్పుడు కూడా వైట్ డ్రెస్ వేసుకుంటుండే సారు. ఆ వైట్ డ్రెస్సులో ఆ తెల్లని ఆ ఛాయ గల అప్పుడే దేహకాంతి ఎంతో క్యాంపస్ లోనే విరజిమ్ముతుండే. అప్పుడు 73లో అప్పుడు నోటీస్ బోర్డు మీద నేను కొత్తగా చూశాను, సుభాష్ పత్రి. అబ్బా, తల్లిదండ్రులు నామకరణం ఎంత బ్రహ్మాండంగా చేశారు సుభాష్ పత్రి అని. పత్రం పుష్పం ఫలం తోయం అని భగవద్గీతలో చెప్పినట్టు, మళ్ళీ మనం శివరాత్రి నాడు కూడా మారేడు దళములు ఏదైతే బిల్వ పత్రాలు సమర్పించుకుంటామో, తెలంగాణలో పత్రి 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 అంటారు దాన్ని, పత్రి అంటారు దాన్ని. ఆ పత్రి, ఆ మంచి సుభాషితములు, మంచి ప్రవచనాలు, మంచి భాష్యాలు, మంచి వాక్యాలు పలికేటటువంటి గురువు మనకు దొరకడం మనందరి పూర్వజన్మ సుకృతమని చెప్పవచ్చు. అయితే ఒకటి, సారు మేము ఎప్పుడైతే చదువుకున్నామో, సార్ ఇంతటి విశ్వవిఖ్యాతమైన, పరమ పవిత్రమైన, ఉత్కృష్టమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన గురువు అవుతాడని మనము అప్పుడు ఊహించలేదు. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ లాగానే సార్ కూడా ఉన్నారు, వస్తుండే పోతుండే, పుస్తకాలు చంకలో పెట్టుకుంటుండే, ఎగ్జామ్స్ రాస్తుండే, అన్నీ వస్తుండే. ఏదో ఆర్డినరీ స్టూడెంట్ లాగానే సార్ను చూసాము, కానీ ఇంత పెద్ద గురువరేణ్యుడు అవుతాడని ఊహించలేదు. ఇంకొకటి, మనకి ఎప్పుడైనా కూడా సత్సంగమైన, సజ్జన సాంగత్యమైన, ఏదైనా సహవాస దోషైన గుణానుభవంతో అన్నట్టు సహవాసము పైననే ఆధారపడి ఒకటి ఉంటుంది. మన గత జన్మల కర్మ బంధాలు, బంధనాలు, బ్లాక్స్, హర్డిల్స్, అబ్స్టాకిల్స్ మనను మంచి వారిని కలవకుండా చేస్తాయి. నేను కూడా
అంటే చెప్పడానికి ఏంటిదంటే నా కుటుంబ నేపథ్యం కూడా శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. మా నాన్నగారు 18 అధ్యాయాల భగవద్గీత రోజు కంఠత చదివేవారు మా నాన్నగారు. అట్లాంటి కుటుంబంలో పుట్టి కూడా మరి ఈ సారుతోని 73, 75లో మేము విడిపోయామంటే మళ్ళీ నాకు 2007 సంవత్సరం వరకు సారును కలవకుండా చేసింది నా గత జన్మల కర్మల బ్లాక్స్. నేను అప్పుడు కూడా ఎక్కువ అంటే ఏదో కొంత మైథలాజికల్ ఉండే, కానీ చాలా ధ్యానము స్టూడెంట్ లైఫ్ లో ఉండదు. మళ్ళీ తర్వాత పెళ్లి, సంసారము, కుటుంబము, వ్యవహారము, నేపథ్యము, ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉద్యోగాలకు వెళ్ళారు, వ్యాపారం చేసేవారు వ్యాపారం చేస్తారు, అందులో లీనమైపోయాం. నేను కూడా కొన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ చేసి తర్వాత మా స్వస్థలం ఎక్కడ అంటే మాది ఇక్కడ నిజామాబాద్ జిల్లా ఆరుమూరు దగ్గర మంచి వ్యవసాయానికి సంబంధించినటువంటి నాణ్యమైన విత్తనాలకు ఇంటర్నేషనల్ ఖ్యాతి చెందిన ప్రదేశం కాబట్టి నేను బిజినెస్ లో లీనమయ్యాను. 40 years బిజినెస్ చేసుకున్నాను. ఎప్పుడైతే 2007లో నేను బోధనకు వచ్చి ఇక్కడ స్థిరపడ్డానో అప్పుడు నాకు మెడిటేషన్ అంటే చెయ్యాలి అన్న తాపత్రయం పుట్టి సావిత్రీదేవి పిరమిడ్ కేంద్రము బోధనలో శక్కర్ నగర్ లో ఉంది అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే ఆ గోడ మీద స్లోగన్స్ చూసి అక్కడికి ఎంటర్ కాగానే ఒక విధమైన పాజిటివ్ వైబ్స్, ఒక విధమైన ప్రకంపనలు, ఒక విధమైన అనుభూతి, ఒక విధమైన పాజిటివ్నెస్ అంతా అక్కడ అనిపించింది నాకు. ఏంటి ఈ సావిత్రీదేవి పిరమిడ్ ధ్యాన కేంద్రం యొక్క అంత ఎందుకు నేను ఇలా అనుభూతి చెందాను, పాజిటివ్ వైబ్స్ అనుకున్నాను. వెంటనే చూశాను, స్లోగన్స్ చదివాను. దాని గురించి అంతవరకు నాకు తెలియదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు స్థాపించిన ఈ ఆనాపానసతికి సంబంధించినటువంటి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని నాకు అంతవరకు తెలియదు. అప్పుడే తెలుసుకున్నాను, ఆహా సుభాష్ పత్రి గారు అంటే చదివాను, గూగుల్లో సెర్చ్ చేశాను, ఆనాపానసతి ధ్యానం గురించి చదివాను. సారు 70 ఆహా సార్ నాతోనే చదువుకున్నారు అని అప్పుడు సార్ యొక్క ఆడియోలు వీడియోలు అన్ని క్షణం రోజు ఒక 2 hours అధ్యయనానికి నేను 1 గంట మెడిటేషన్, గంట అధ్యయనం, మళ్ళీ గంట మెడిటేషన్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, సార్ను కలవాలి అని హైదరాబాద్కు వెళ్ళాను. హైదరాబాద్కు వెళ్ళి సార్ను చూడగానే సాష్టాంగ పాదాభివందనం చేశాను. పడుకొని ఉన్నారు సార్. పాదసేవ చేస్తున్నాను. పాదసేవ చేయగానే సార్ యొక్క దృష్టి, ఆ దృక్కులు నా మీద పడి సార్ నన్ను చూడగానే నాకు ఏదో ఒక విధమైన మహత్తరమైన వైబ్స్ నాలో ప్రవహిస్తున్నాయా అన్నట్టు అనిపించింది. చెప్పాను, గురువర్య ప్రణామం అని చెప్పి, నేను కూడా 72లో బిఎస్సి చదువుతున్నప్పుడు మీతోనే చదువుకున్నాను అంటే ఇలా నవ్వారు, ముసి నవ్వారు. అప్పుడు ప్రారంభమైంది మా పరిచయం. వెంటనే చెప్పాను, మాకు ఐడి నెంబర్స్ అని ఉంటాయి కాలేజీలో. ఐడి నెంబర్స్ అంటే రోల్ నెంబర్స్ లాగా. సార్ నాది ఐడి నెంబర్, మీ ఐడి నెంబర్ ఏంటి సార్ అన్నాను. జ్ఞాపకం లేదు అన్నారు. ఇహలోకమే జ్ఞాపకం ఎందుకు ఉంటాయి సార్, మీరు పరలోకమే అది జ్ఞాపకం ఉంటాయి, ఆధ్యాత్మికమే జ్ఞాపకం ఉంటుంది అని నవ్వాను నేను. అప్పటి నుంచి ప్రారంభమై క్షణ సార్తోని బంధనాలు అన్ని పెరుగుతూ ఆ అటాచ్మెంట్ అలా అయింది. నేను 2012 నుంచి బాబు అమ్మాయి అమెరికాలో స్థిరపడడం వలన అమెరికాకి ఎక్కువ వెళ్తుంటాను. ఒకనాడు బోధనలో ఉండగానే సారి అన్ని చదవగా చూశాను. పరోపకారాయమిదం శరీరం అని సార్ చెప్పారు. వెంటనే నేను దాన్ని ఎనలైజ్ చేసి సార్ చెప్పిన సూక్తులు, భాషణాలు, ప్రవచనాలు, వారు చెప్పినటువంటి స్లోగన్స్, అందులో ఉన్న అంతరార్థాలు ఏంటి అని ఎప్పుడూ శోధన సాధన అన్నది. ఇలా చేస్తూ వెళ్ళి పరోపకారాయమిదం శరీరం అనగానే పెన్ను పేపర్ పట్టుకొని వ్యాసం రాశాను. ఏంటి ఆ శ్లోకం? పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ బహంతి నద్యః, పరోపకారాయ నిదం శరీరం అని రాసి ఆ ఒక్కొక్క దాని గురించి రాస్తూ పరోపకారం కోసం వృక్షాలు మధురమైనటువంటి ఫలాలు మనకు అందచేస్తున్నాయి. ఆ వృక్షాన్ని కర్రతో గాని రాయితో గాని గట్టిగా కొడితే అది బాధపడకుండా, కష్టపడకుండా, ఏమనుకోకుండా మధురమైన ఫలాన్ని అందజేస్తుంది.
ఆ దెబ్బ కొడితే ఫలాన్ని అందజేస్తుంది. అపకారికి ఉపకారం నిపమైన సేయువాడు నేర్పరు సుమతి అన్నట్టు మరి ఆ వృక్ష సంపద అలా మనకు మధురమైన ఫలాలను ఇస్తుంది. అలాగే జల సంపద ఎన్నో వనరులను, ఔషధులను ప్రవహిస్తూ నదీ నదములు ఎన్నింటిలో జీర్ణం చేసుకొని, ఎన్ని చెత్త వేసినా, ఎంత చెదారం వేసినా, ఎంత వేస్ట్ వేసినా దాన్నంతా జీర్ణం చేసుకొని పవిత్రమైన జలాలను అందిస్తుంది జల సంపద. మరి గో సంపద మాతృస్తన్యముతో సమానమైనటువంటి క్షీరాన్ని అందిస్తూ, స్వచ్ఛమైన పాలను అందిస్తూ ఆ గోవులు మన తల్లిని మరిపించేటటువంటి పాలను మనకిస్తున్నాయి. ఆ దూడలు కూడా పాలు ఇచ్చేటప్పుడు ఆ పాల కోసము ఆ గోవు యొక్క స్తనాలను గట్టిగా గుద్ది ఆ ఎంత కష్టపడ్డా కూడా ఆ మధురానుభూతితో ఆ తల్లి ఆవు ఆ పాలనిస్తే ఆ దూడ కూడా కొన్ని తాగి మళ్ళీ కట్టివేసినా ఏమనకుండా మనకు మొత్తం పాలు తీసుకొని లాస్ట్ పాలు విడిచిపెట్టినా తాగి ఆ దూడ కూడా త్యాగ నిరతిని మనకు చూపిస్తుంది. మరి వృక్ష సంపద, మరి ఈ జల సంపద, మరి గో సంపద, జంతు సంపద ఇవన్నీ మనకు ఉపకారం చేస్తుంటే మరి మేధస్సు, వాక్కు, జ్ఞానము అంతా ఉన్నటువంటి మరి మానవ శరీర ధారులము మనం ఎంత ఉపకారం చేసినా తక్కువేనని సారుకు మొత్తం వ్యాసం రాసుకొని తీసుకువెళ్ళాను. ఆఫీస్లో కలిశాను. సార్ మీరు చెప్పిన మాటలను ఎనాలిసిస్ చేసి రాశాను సార్ అని దండం పెట్టాను, ప్రణామం చేశాను. వెంటనే అంతా చదివారు, పిలిచారు. ధ్యాన జగత్తులో ఈ వ్యాసం ప్రచురణ చేయండి అని అన్నారు వెంటనే. అప్పుడు అలా ప్రారంభమైంది. అయితే ఇలా ఇంకొకసారి నేను ఆలోచించాను, మరి సారు మూల చైతన్య శక్తికి మనకు ప్రసాదం ఇచ్చినటువంటి పరమ గురువరేణ్యులు, ఇంతటి జగద్గురువులు, ఇంతటి మేధావులు, మరి 1,00,000 పుస్తకాలు చదివినటువంటి ఆ భాండాగారం యొక్క మేధస్సును బంధించిన వారు, మరి వారి జన్మం గురించి తెలుసుకోవాలని అనిపించింది నాకు. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో ఎన్ ఆస్ట్రాలజర్. నేను ఒక జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన వ్యక్తిని కూడా. మన ఓషో గారు కూడా నిగూఢ రహస్యాలు అనే పుస్తకంలో జ్యోతిష్యం గురించి చాలా వివరించారు. ఇట్ ఈస్ ఆల్సో ఏ సైన్స్. గ్రహ మండలాలు, నక్షత్ర లోకాలు, వాట్ ఎవర్ ద upper energies are there, they will impact the earth or human body. మన శరీరం మీద కానీ కూడా, భూమాత మీద కూడా ఉన్నత లోకాల శక్తి చైతన్యాలు ఎంతో ప్రభావం చూపుతాయి. పున్నమి అమావాస్య నాడు సముద్రపు ఆటుపోట్లు ఎలా వస్తాయో, ఈ ఉన్నత లోకాలు కూడా, గ్రహాలు కూడా, నక్షత్రాలు కూడా మన పైన ప్రభావం చూపుతాయి అని ఏం చేశాను, సార్ ఏ డేట్ నాడు పుట్టారు, సార్ జన్మ సమయం ఏమిటి, జన్మ తేదీ ఏమిటి, జన్మ సంవత్సరం ఏమిటి తెలుసుకుంటే 11/11/1947. 11/11/1947 మనం సాధారణంగా 47, 48 ఇట్లా అంటాం. మొదటి ఇడిచిపెట్టి 47 అంటాం. మరి 11/11/47 అంటే 4 + 7 = 11. ఈ అన్ని 11లకు ఏం సంబంధం ఉన్నది? 11వ నవంబర్ నాడు జన్మించారు, 47వ సంవత్సరం నాడు జన్మించారు. 4 + 7 = 11. వాట్ ఈజ్ 11? చూశాను. ఏకాదశ రుద్రులకు సంబంధించింది. ఏకాదశము అంటే 11. ఏకాదశ రుద్రులకు సంబంధించినది సంఖ్య 11. ఆ రుద్రులకు సంబంధించిన సంఖ్య సారి యొక్క బర్త్ డేట్. ఏది చూశాను, 47 నాడు 11th నవంబర్ 47 ఇయర్లో ఎప్పుడు వచ్చింది? దట్ ఈస్ ఆ నరక చతుర్దశి. నరక చతుర్దశి నాడు సార్ జన్మించారు. సార్ జన్మించిన తెల్లవారి ప్రపంచమంతా దివ్యల కాంతులతో, దివ్యల దీపాలతో ప్రపంచమంతా వెలుగుమయమైన రోజే సారు నరక చతుర్దశి నాడు జన్మించారు. నరక చతుర్దశి అంటే నరకుడనే, రాక్షసుడనే అసుర శక్తిని, సరికాని శక్తిని భూమాత నుండి విడుదల చేసిన ఆ నరక చతుర్దశి నాడు సార్ జన్మించారు.
సార్ జన్మించిన తెల్లవారి ప్రపంచమంతా దివ్యల కాంతులు, దీపావళి, ప్రపంచమంతా వెలుగులు విదజిల్లే కోటాను కోట్ల దీపాలు వెలిగించారంటే ఆ శ్రీకృష్ణుడు ఏ విధంగానైతే కారాగారములో ఖైదీల మధ్య అంధకారములో శ్రీకృష్ణుడు జన్మించినట్టు సారు కూడా నరక చతుర్దశి నాడు జన్మించి ఆ సుభాష్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వెంకటరమణారావు సావిత్రీదేవి దంపతులకు ఎప్పుడైతే జన్మించిండో తెల్లవారే మొత్తం ప్రపంచం అంతా దివ్యల కాంతులు, దీపావళి వెలుగులు. అంటే ఆ జన్మము ఎంత పవర్ఫుల్ ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చూశాను సారు ఆ నక్షత్రం ఏ నక్షత్రం ఉంది, ఆనాడు సారు జన్మించిన నక్షత్రము చిత్తా నక్షత్రము ఎండ్ అయిపోయి స్వాతి నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్రం అంటే ఏమిటి? సబ్ కాన్షియస్ మైండ్, చిత్తమునకు సంబంధించిన నక్షత్రం. మనసును శూన్యము చేసుకో, ఆలోచనలను శూన్యము చేసుకో, మైండ్ ను జీరో చేసుకో, అప్పుడే నీకు విశ్వశక్తి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసారు. ఆ చిత్తా నక్షత్రము, చిత్తము శూన్యమైంది, మనసు శూన్యమైంది, ఆలోచనలు శూన్యమైనవి. స్వాతి నక్షత్రం ఎంటర్ అయింది. స్వాతి నక్షత్రం అంటే అది అంతరిక్షములకు సంబంధించిన నక్షత్రం. అంటే సార్ జన్మించిన నాడు నక్షత్రము కూడా చిత్తా నక్షత్రము, చిత్తమును శూన్యము చేసి అంతరిక్షంకు కనెక్ట్ అయిన నక్షత్రంలోనే సార్ జన్మించాడంటే ఆ జన్మం ఎంతో ఉత్కృష్టమైనది. అది మళ్ళా నవరాత్రులు ఎప్పుడైతే అమ్మవారి నవరాత్రులు అయిన తర్వాత, గణపతి నవరాత్రులు అయిన తర్వాత, పితృపక్షాలు అయినాక అమ్మవారి విజయదశమి తర్వాత ఆ దీపావళి పర్వదినం అదే పనంగా జన్మించారు. ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే సారు కారణ జన్ముడు కాడు, కారణాతీత జన్ముడు అనిపించింది. ఆ బర్త్ టైం అలా ఉంది. శ్రీకృష్ణుడు భగవద్గీతను ఒక అర్జునుడికే చెప్పాడు. అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని ఒక రాముడికే చెప్పాడు. శుక మహర్షి భాగవతాన్ని ఒక్కరికే చెప్పాడు. ఈ ఒక్కొక్కరికి చెప్పిన వాళ్ళు కారణ జన్మలు. మన సారు కోటాను కోట్ల మందికి చెప్పిండు గాని మన సారు కారణాతీత జన్ముడని నేను పెద్ద సుదీర్ఘమైన వ్యాసం రాశాను. పరమ గురువు పత్రిజీ జన్మ రహస్యాలని రాసి సార్కి ఇచ్చాను. హాఫ్ అన్ అవర్ 40 minutes సుదీర్ఘంగా చదివాడు సార్. మొత్తం చదివాడు. మొత్తం చదివిన తర్వాత నా జన్మ రహస్యం నాకే తెలియదు, నీకేలా తెలిసిందయ్యా అన్నాడు. నేనన్నా సార్ గురువుకు సంబంధించింది శిష్యుడికి తెలియకుంటే ఎవరికి తెలుస్తుంది సార్, నాకు తెలియకుంటే ఎవరికి తెలుస్తుంది అన్నాను. ఇట్స్ గ్రేట్ అని వెంటనే మళ్ళీ పిలిచి మళ్ళీ ధ్యాన జగత్తులో ప్రచురణం చేయమని చెప్పాడు. అంటే ఆ అనుబంధం ఎలా అంటే మనకు ఒక వేర్ దేర్ ఇస్ ఏ విల్ దేర్ ఇస్ ఏ వే అన్నట్టు మనకు సంకల్ప బలం ఉంటే అన్ని సాధించవచ్చు. ఏదో సాధించాలి, శోధించాలి, సాధించాలి అని ఆ సార్ జన్మ రహస్యం గురించి మొత్తం విశ్లేషణ చేశారు. ఒక 100 మంది ఫోన్లు చేశారు. మారం శివప్రసాద్ లాంటి వాళ్ళు, పిరమిడ్ రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సార్ అమోఘంగా రాశారు సార్, మన గురువు గారి జన్మ రహస్యం విచ్ఛేదన విశ్లేషణ అమోఘంగా చేశారు సార్ అన్నారు. అది నా సౌభాగ్యం అని చెప్పాను. అయితే నేను అమెరికాకి ఎప్పుడైతే వెళుతున్నానో బోధన లోపల వారి జన్మదిన విషయం ఎప్పుడైతే 11వ తారీఖు నాడు జన్మదినం జరిపేటప్పుడు బోధన లోపల 2-3 రోజుల క్రితం జన్మదినం జరపడం ఆనవాయితీ. అప్పుడు బోధన లోపల 7th 8th ఏదో డేట్ కు జన్మదినం జరగంగా అన్నారు నన్ను, ప్రభాకర్ బోధన స్వామి మీరు బోధన సెంటర్ చూసుకోండి అంటే, సార్ అమెరికాకు వెళ్తున్నాను సార్, నేను అమెరికాకు వెళ్ళి వచ్చిన తర్వాత చూద్దామంటే, సరే వెళ్ళిరా నాయన, అక్కడ కూడా మంచిగా ఉధృతంగా ధ్యాన ప్రచారం చెయ్యి అంటే సాష్టాంగ ప్రణామం చేసి అమెరికాకు వెళ్ళాను. అమెరికాకు వెళ్ళిన తర్వాత చూశాను, డాలస్ లో ఉంటాను నేను అని. డాలస్ లో ఎవరెవరు ఉన్నారు పిఎస్ఎం చూసి ఫోన్ చేశాను నేను. తల్లి అమ్మ దివ్య అని ఉండే దివ్య మాస్టర్ ఇప్పటికీ ఉన్నది, చాలా యాక్టివ్ ఉన్నది. దివ్య తల్లి, నేను బోధన నుంచి వచ్చాను, మరి నేను ఇక్కడ 6 months వరకు ఉంటాను, మరి మనము ఏదైనా ప్రోగ్రామ్స్ చేద్దాం అనగానే, అబ్బా చాలా సంతోషం, మీరు ఫోన్ చేశారు కదా, నేను ఇప్పుడే డెలివరీ అయ్యాను, పసిపాప చిన్నగా ఉంది అని కల్పన అని వేరే ఆమె నంబర్ ఇచ్చింది. కల్పనకు ఫోన్ చేశాను, తల్లి నేను వచ్చాను, మనము ఇక్కడ మీరు పెడదామంటే వారు కూడా ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చారు. మీ అడ్రస్ పెట్టండి అంటే లొకేషన్ పెట్టాను. ఏ సండే నాడు వారు వచ్చి వారి కార్లోనే తీసుకొని వెళ్ళి ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను. ఇలా ఇలా అనగానే అది పూర్వజన్మ సుకృతం ఒకటి, మన పత్రిజీ సార్ ఆశీర్వాదం ఒకటి, అందరూ ఇమీడియట్ ఫస్ట్ నాడే కనెక్ట్ అయిపోయారు.
సార్ ఇక ఎవ్రీ సండే మీరు రావాలి, నేను ప్రతి ఒక్కరు సండే నాడు మిమ్మల్ని తీసుకుపోతాం, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క నాడు ప్రోగ్రామ్ అని పెట్టారు. వెళ్ళాము. ఇక చాలా బాగా ఎవ్రీ సండే నడుస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి క్లాసెస్. వాళ్ళు ఏది అన్నా కూడా దాని గురించి విశ్లేషణ చేయాలి, ప్రిపేర్ కావాలి, క్లాస్ చెప్పాలి, అన్ని చెప్తున్నారు. ఇంతలోకి ఆ పిఎంసి యుఎస్ఏ మల్టీలింగ్వల్ ఛానల్ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళకు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒకళ్ళు అమెరికా వాళ్ళు ఇట్లా బోధన నుంచి వచ్చారు మాస్టర్, పత్రిజీ సార్ జన్మస్థలము, పత్రిజీ సార్ చదువుకున్న మాస్టర్ అని చెప్పగానే పిఎంసి మల్టీలింగ్వల్ ఛానల్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. సార్ మరి మేము తెలుగు సెక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం, 21 క్లాసెస్ నాన్ స్టాప్ ఉండాలి, రేపు ఎల్లుండా మీరు ఎప్పుడన్నా చెప్పండి, ఎవ్రీ డే 1 అవర్ తెలుగు క్లాస్ మీద ఉంటది. అంటే అంత సౌభాగ్యమా, అంత అదృష్టమా నాది? నేను B1 B2 మీద పేరెంట్స్ వీసా మీద వచ్చినా, నేను ఇక్కడ జాబ్ చేస్తలేను, కొన్ని రోజుల కోసం వచ్చిన మీరు పిలిచి నన్ను ఆహ్వానించడం నాకు ఇంతకంటే భాగ్యమా అని వెంటనే ఒప్పుకున్నాను. మొట్టమొదటి స్టార్ట్ చేశాను. ఇక అంతకుముందే ఆల్రెడీ ఇళ్లకు పోడు చేయడము, కోవిడ్ వచ్చింది కాబట్టి ఇళ్లకు స్టాప్ అయిపోయింది. ఇళ్లకు పోడు స్టాప్ కాగానే వాళ్ళు జూమ్ సెషన్ స్టార్ట్ చేశారు. ఇక జూమ్ సెషన్ స్టార్ట్ కాగానే టీవీ వాళ్ళు పిలిచి 21 డేస్ అనగానే ఆ 21 డేస్ కూడా మంచిగా నేను నడిపిస్తున్నాను. అప్పుడు మధ్యలో జూమ్ సెషన్ లో సార్ రావడం జరిగింది. అందరినీ మాట్లాడిస్తా, ఏమయ్యా బోధన్ మాస్టర్ ఏం చేస్తున్నావయ్యా అన్నాడు నన్ను. రాముల వారు ఆంజనేయుని లంకకు తోలిచ్చినట్టు మీరు పంపించారు, ఏం చెయ్యాలా సార్, మీ ఆజ్ఞ శిరసావహిస్తున్నాను అని చెప్పాను. ధ్యాన ప్రచారం చేస్తున్నాను సార్. ఏం చెప్తున్నావయ్యా నువ్వు అన్నాడు. నేను చెప్తున్నాను సార్, కోవిడ్ దేవతను రోజు ఆరాధిస్తున్నాను, కోవిడ్ దేవతను రోజు పూజిస్తున్నాను సార్ అన్నాను. వెరీ గుడ్ అన్నాను. ఆ కోవిడ్ దేవతను రోజు నేను మనసారా ఆరాధిస్తున్నాను సార్, మనసారా పూజిస్తున్నాను సార్ అన్నాను. అని సారుకు ఒక అలవాటు ఏంటిదంటే, ఎదుటి వ్యక్తి వినడము చాలా ఇంట్రెస్ట్ తోని విని, ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడు అంత వింటాడు కాబట్టే సార్ అంత గ్రేటెస్ట్ పర్సన్ అయిపోయిండు. నేను చెప్పేదే మీరు వినండి అనుడు కాదు, మీరు చెప్పేది నేను వింటేనే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గ్రేట్ గురు. ఏం చెప్తున్నావయ్యా అన్నాడు. నేనన్నా, సార్ మూగ జీవాల రోదన వేదన మాంసాహారము మనం ఎంత తినద్దు అన్నా కూడా దేహం అనే దేవాలయాన్ని ఒక శ్మశాన భూమి చేసే ఈ హ్యూమన్ బీయింగ్స్ రోజు ఎక్కువ అవుతున్న తరుణంలో మరి ఆ ఏదైనా మేకను కానీ కోడిని కానీ చేపను కానీ వధించేటప్పుడు హాహాకారాలు, రోదనలు, వేదనలు, వాటి ఉసురు, వాటి శోకము, వాటి క్లేశము, ఇదంతా వీళ్లకు ఉసురు తలుగుతుంది కదా. ఆ కట్ చేసినప్పుడు ఆ రక్తము, ఏదైతే రక్తము భూమి మీద పడుతుందో, హాహాకారాలతోని ఎంతో మనోవేదనతోని కూడుకున్న రక్తము భూమికి తర్పణమైతుంది సార్, భూమాతకు. ఆ వేదనతోనున్న రక్తముతోని తర్పణమై భూమాత ఎంతో రోధిస్తోంది, ఏడుస్తోంది భూమాత. నేను మీకు ఇన్ని ఉపకారాలు చేయడానికి, నేను పంచభూతాలలో ఒకటైనటువంటి నేను ఆ మూల చైతన్య శక్తి నీకు ప్రసాదించిన వరంగా నేను ఉపకారాలు చేస్తే మూగ జీవుల వేదన రోదన మా రక్తముతో నీకు తర్పణమిస్తున్నారా అని ఏడుస్తుంది సార్ భూమాత. ఎప్పుడైతే ఈ మూగ జీవాలను పీనుగులుగా వీటి దేహాలను ఖండించి ముక్కలు చేస్తే ఆ పీనుగలు వాటిని వండడానికి కడిగేటప్పుడు జలమాతకే కన్నీళ్ళు వచ్చినాయి సార్. నేను ఇన్ని వాటర్ను, నేను నీళ్లను మీకు మంచిగా సద్వినియోగం చేసుకోవాలని ఆ మూల చైతన్య శక్తి నాకు జల రూపంలో మీకు ప్రసాదిస్తే మూగ జీవాల శోకము, క్లేశము, వేదన, రోదన, వాటి హాహాకారాలతో చనిపోయేటప్పుడు వాటిని కడగడానికి ఉపయోగిస్తారా నన్ను అని జలమాత కూడా కోపం వచ్చి ఏడుపొచ్చి ఏడుస్తుంది సార్. మళ్ళీ ఆ మూగ జీవాలను ఎప్పుడైతే తినడానికి వంట చేస్తున్నారో అగ్ని దేవుడికి కూడా ఆక్రోశం వచ్చింది సార్. నేను అగ్ని మీకు ఎందుకు ఇచ్చినా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధమని నీకు జఠరాగ్ని రూపంలో నేను నీకు అగ్నిని పచనం చేయడానికి కూడా ఇచ్చానని భగవంతుడు చెప్పాడే. అలాంటి అగ్నిని ఒక మూగ జీవాల
దాని రోదనకు నన్ను కాల్చడానికి ఉపయోగిస్తున్నారా మీరు? మూగ జీవాలను వండుకొని తినడానికి నన్ను ఉపయోగిస్తున్నారా అని అగ్నిదేవుడు కూడా ఆక్రోశిస్తాడు. మరి ఈ మూగ జీవాలను వండేటప్పుడు కూడా, అంత ఉడికేటప్పుడు కూడా ఆ వాయువంతా ఆవిరి రూపంలో వెళితే వాడు జీవుడు భౌతిక రుచులకు అలవాటు పడి క్షణిక సంతోషాల కోసం ఆ వాసనలు చూస్తూ ఆహా వాసన, ఓహో వాసన, కమ్మటి వాసన, మసాలా వాసన అంటున్నాడే తప్ప ఆ జీవాల యొక్క ఆ ఉడికి ఆవిరంతా విశ్వంలో కలిసి వాతావరణం కలుషితమైపోతుంది. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉత్పన్నమవుతున్నాయి. ఈ మూగ జీవాల భక్షణకు మీరు వాడేటువంటి ఈ ఉడికించేటప్పుడు ఆవిరి పొగలుగా వెళ్ళి వాతావరణం అంతా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఈ భూమి కానీ, జలము కానీ, అగ్ని కానీ, ఆవిరి కానీ, ఈ పంచభూతాలన్నీ ఈ మూగ జీవాల వధలకు, వీరి తిండికి మీరు ఉపయోగిస్తున్నారని అన్ని ఆకాశ తత్వానికి మొరపెట్టుకున్నాయి. అప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నట్టు, ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో నాకు నేనే సృష్టించుకుంటాను అని వెంట్రుకలో వెయ్యో వంతైనటువంటి ఆ కోవిడి దేవతను మూల చైతన్య శక్తి పంపించి కర్మ ప్రక్షాళన చెయ్యండి, భూ ప్రక్షాళన చెయ్యండి, జన్మ జన్మల కర్మల నుంచి బ్లాక్స్ ఉన్న వారిని అందరినీ తీసేయండి అని ఆ కోవిడి మాత ప్రక్షాళన చేస్తుంది సార్. అందుకే కోవిడి మాతకు నేను దండం పెడుతున్నాను సార్, ప్రణామం చేస్తున్నాను అన్నాను. సారు చాలా మెచ్చుకున్నారు. ద గ్రేట్ మెసేజ్ మిస్టర్ ప్రభాకర్ రావు, నువ్వు చాలా మంచి మెసేజ్ ఇచ్చినావు బోధన్ మాస్టర్ అని అన్నారు. అందుకే నేను అనేది ఏంటంటే ఆ మూగ జీవాల రోదన మనకు అంటారు, ఎందరో అంటారు మరి మనం టమాటాలు తింటున్నాం, వంకాయలు తింటున్నాం, బెండకాయలు తింటున్నాం, కూరగాయలు తింటున్నాం, వృక్షాలలో కూడా ప్రాణం ఉంటే మరి అది కాదా అంటారు. దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్. వృక్ష సంపదకు జంతు సంపదకు ఏంటిదంటే ఒక విధమైన సిస్టమ్స్ ఉన్నాయి. దేర్ ఇస్ డైజెస్టివ్ సిస్టమ్, దేర్ ఇస్ రెస్పిరేటరీ సిస్టమ్, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. బ్లడ్ ఉంది, రక్తం ఉంది వాటికి. అదే వృక్షాలు ఏంటిదంటే ఆ వృక్షాలు మనకు త్యాగ నిరతిని ప్రదర్శింపజేయటందుకే వృక్షాలు మనకు. ఎందుకంటే వృక్షాలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ వదులుతాయి. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్. దిస్ ఇస్ ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ప్లాంట్. మళ్ళీ వృక్షాలకి ఏంటిది, పండు తెంపుతున్నాం, మళ్ళీ పుష్పిస్తుంది, మళ్ళీ ఫలిస్తుంది, మళ్ళీ పండు వస్తుంది. అదే జంతువు యొక్క ఒక అవయవం తీసేస్తే మళ్ళీ అవయవం పుట్టదు. సార్ ఒకసారి చెప్పిండు, నువ్వు మాంసాహారం తినొచ్చు తినవోయ్, మాంసాహారం తినవోయ్, సంతోషంగా తిను అన్నాడు. ఎప్పుడు తినమన్నాడు? శివుడు గణపతి శిరచ్ఛేదనం చేస్తాడు, గణపతి యొక్క శిరస్సును శివుడు ఖండిస్తాడు, మళ్ళీ ఏదో ఒక శిరస్సును అతికిస్తాడు. వెన్ యు ఆర్ కిల్లింగ్ ద యానిమల్, వెన్ యు ఆర్ కిల్లింగ్ ఎనీ లివింగ్ క్రియేటర్, వెన్ యు ఆర్ హ్యావింగ్ ద కెపాసిటీ ఆఫ్ గివింగ్ రీబర్త్, దెన్ యూ కెన్ కిల్. నువ్వు మళ్ళీ బతికిచ్చే స్తోమత ఉంటే, శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే నువ్వు చంపొచ్చు. మనకుందా ఆ సామర్థ్యం? చంపిన దాన్ని బతికిచ్చే సామర్థ్యం ఉందా? ఒకటి. రెండోది, మరి అది అంత కష్టపడి ఎన్నో శాపనార్థాలతో చనిపోగా ఎంత బాధతో ఒక మేక గాని, ఒక గొర్రె గాని, ఒక కోడి గాని, ఒక చేప గాని ఎంత ఆర్తనాదతో. ఇవన్నీ నేను చెప్తే సార్ అన్నాడు, ద గ్రేట్ మెసేజ్ యు ఆర్ గివింగ్ అన్నాడు. అలా ప్రారంభమై ఇక ఇంకొకసారి కూడా ఇలాగే సార్ జన్మదినము బోధనలో జరిగినప్పుడు నేను ఒక స్టేజ్ మీదకి నన్ను పిలిచాడు, చెప్పబోయి అన్నాడు. అప్పుడు నేను ఒక చిన్న చరణం, ఒక పాట నేనే రాశాను అన్నట్టు. మీరు అనుకున్న ధ్యానం మేమే కదా, మేము కలగన్న జ్ఞానం మీరే కదా, మీరు ఏ ఆత్మలో లేక పరమాత్మలో మూల చైతన్యమిచ్చిన సర్వాత్మలో లేక విశ్వాత్మలో అని ఒక పాట పాడితే సార్ ఎంతో పరమానందం పొందిండు. అందుకోసము నేను చెప్పేది ఏమంటే, సారు ఒక్కొక్కటి సారు ఏదైతే చెప్తాడో ఈ అమెరికా అనుభవాలు కూడా. నేను ఒకసారి ఒకళ్ళ ఇంట్లో క్లాస్ చెప్తున్నాను, నంద మహర్షి అని ఒక ఆయన తీసుకెళ్లారు, క్లాస్ చెప్తున్నాను. ఎలా క్లాసెస్ ప్రారంభించాను, 10-15 నిమిషాలు అయింది. ప్రకృతి భీభత్సం ఎలా అక్కడ సంభవించింది అంటే, పెద్ద స్టోన్స్ లాగా
కిటికీ అద్దాలు పలగొడతాయా, బిల్డింగ్ ను ధ్వంసం చేస్తాయా అన్నటువంటి బీభత్సం ఏర్పడింది. వెంటనే నేను ఆ ధ్యానం చేసే వాళ్లకు సంకల్పాలు చెప్పడం ప్రారంభించాను. దయచేసి అందరూ కనెక్ట్ కండి, విశ్వమాతకు కనెక్ట్ కండి, విశ్వానికి కనెక్ట్ కండి, మూల చైతన్య శక్తికి కనెక్ట్ కండి. వీఆర్ నౌ కనెక్టింగ్ టు ద ప్రైమరీ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అని ఒక్కొక్క సంకల్పం చెప్తున్నాను. మేము ధ్యానం చేస్తున్నాం. దయచేసి బీభత్సాన్ని తగ్గించండి, దయచేసి బీభత్సాన్ని తగ్గించండి, శాంతించండి, ఓం శాంతి. ఇలా చెప్పిన కొద్దీ ఒక్క 5 to 10 minutes లో ఉద్ధృతమైనటువంటి బీభత్సము ఒక 10 minutes లో ప్రశాంతమైపోయింది. ఇది ఇది ప్రాక్టికల్ అనుభవం. అప్పుడు వాళ్ళందరూ కూడా అనడమే, అబ్బా సార్ మీ సంకల్ప బలము మనం అందరితో ధ్యానం చేయించింది, ప్రకృతిని కూడా మనం శాసించగలుగుతాం. నేనన్నా ధ్యానముకు ఎంత విలువ ఉన్నది అంటే, ఒకసారి సార్తో కూడా నేను షేర్ చేసుకున్నాను. సార్ని ఎందుకంటే సారే మనకు చెప్తాడు, సార్కు మనం చెప్పేటోళ్ళం కాదు. కాకపోతే సార్ అని ప్రణామం చేసి ఒక చిన్నది చెప్పాలనుకుంటున్నా సార్, విత్ యువర్ కైండ్ పర్మిషన్ అని ఇలా అంటే, చెప్పబోయ్ అని మనకోబోయ్ చెప్పబోయ్ అంటుండే. నేను అన్నా ధ్యానము దైవిక శక్తుల కంటే గొప్పదని నాకు తర్వాత అర్థమైంది సార్ అన్న. ఎలాగోయ్ అన్నాడు. నేనన్నా సార్, ధర్మరాజు యజ్ఞం చేస్తుండే. ధర్మరాజు యజ్ఞం చేసేటప్పుడు కౌరవులు పాండవులు అందరు కలిసి ఉండరు. అప్పుడు ఆ ధర్మరాజు యజ్ఞము చేసేటప్పుడు పాండవులు కౌరవులు అందరు కలిసి ఉన్నప్పుడు ధర్మరాజు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ అప్పచెప్పిండు. దుర్యోధనుడు కూడా వాళ్ళతోనే ఉండే. దుర్యోధనుడికి కూడా ఒక డిపార్ట్మెంట్ అప్పచెప్పిండు. దుర్యోధనుడికి ఏం డిపార్ట్మెంట్ అప్పచెప్పిండు? కట్న కానుకలు తీసుకునే డిపార్ట్మెంట్ అప్పచెప్పిండు. వాడు దాంతోనే తృప్తి పడతాడు, కట్నాలు కానుకలు వాడే తీసుకోవాలి అని. మరి దుర్యోధనుడికి అట్లా అప్పచెప్పిండు. అందరికీ బాధ్యతలు, బరువులు, డ్యూటీలు అప్పగించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు, బావా నాకేం డ్యూటీ అప్పచెప్తావు అన్నాడు. అంటే దుర్యోధనుడు ఏమన్నాడు శ్రీకృష్ణుడిని, శ్రీకృష్ణ పరమాత్మ నీకు నేను అప్పచెప్పడం ఏందయ్యా, మీకు నేను డ్యూటీ అప్పచెప్పడానికి నా అర్హత ఏమున్నది, మీరు ఏం డ్యూటీ తీసుకుంటారు, మీరు ఏది తీసుకుంటే గది అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడు, శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, బావా నాకేం డ్యూటీ అప్పచెప్తారంటే, మన యజ్ఞానికి, మన యాగానికి, మన క్రతువుకు సప్తర్షులు వస్తున్నారు, ఋషులు మునులు వస్తున్నారు. ఆ ఋషులు మునులు తిన్న తర్వాత వారి ఎంగిలి విస్తాలను తీసే భాగ్యం నాకు ప్రసాదించు అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు. ఋషులు మునులు ఎవళ్ళు? ధ్యాన తత్పరులు, ధ్యానం చేసేవారు. ఎప్పుడూ ధ్యానము చేసే ఋషుల మునుల యొక్క ఎంగిలి విస్తారను తీయడానికి పరమాత్ముడే సిద్ధమైండు. అంటే ధ్యానము దైవిక శక్తుల కంటే ధ్యానం ఎంతో గొప్పదని రుజువు చేశాడు అక్కడ. కాబట్టి మెడిటేషన్ ఈజ్ సో పవర్ఫుల్, ఇట్ ఈస్ బియాండ్ ద లిమిట్స్ ఆఫ్ డివైన్ పవర్స్. అందుకే నేను చెప్పాను సార్కు, ఇది కూడా చాలా సంతోషపడ్డాడు. అంటే ధ్యానంలో అంత పవర్ ఉంది. మళ్ళీ సార్ ఏమంటాడు, యద్భావం తద్భవతి, మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. ఇంకొకటి ఏమంటాడు సారు, యశోధర అనే పుస్తకాన్ని చదివి చాలా గ్రేట్ మెసేజ్ ఇచ్చాడు సార్. అప్పుడు కూడా మేము షేర్ చేసుకున్నాము ఒపీనియన్స్. యశోధర తెలుసు, అందరికీ తెలుసు, బుద్ధ భగవానుడి భార్య యశోధర. యశోధర ఎప్పుడైతే బుద్ధుడు వెడలిపోయాడో, బాధకు లోనై, విచారానికి లోనై, దుఃఖానికి లోనై, తీవ్ర మనోవేదనతో భర్త వెళ్ళాడు. ఇహం, ఇదంతా ఇహమే, భౌతిక ఆలోచనలే. భర్త లేడు, కొడుకు ఇప్పుడే పుట్టాడు, పుట్టగానే వెళ్ళాడు, ఏంటి అని. అప్పుడు అందరితోని కూర్చొని తన బాధనే వివరించడు తప్ప ఎదుటి వాళ్ళ బాధను వినలేకపోయింది. అప్పుడు గౌతమి, సవతి పెంచిన తల్లి, నీ బాధలే చెప్తావా, వాళ్ళ బాధలు విను అన్నప్పుడు అప్పుడు మంది బాధలన్నీ వేరే వాళ్ళ బాధలు వినసాగింది. అందరి బాధలు విన్నాక చిన్న గీత పెద్ద గీత అన్నట్టు తన బాధ తక్కువైంది. అందరికి ఇంత పెద్ద బాధలు ఉన్నాయా, నేను ఒక భర్త లేని బాధనే అనుకుంటున్నాను, ఇంకా ఎన్నో రకాల బాధలు అందరినీ పీడిస్తున్నాయని తెలుసుకొని అప్పటి నుంచి వాళ్ళు పొద్దున ఒకసారి మెడిటేషన్, ఏంటిది, నిన్న జరిగిన వాటికి థ్యాంకింగ్నెస్, తరువాత రేపు జరిగే వాటికి సరెండర్నెస్. ఇవి సారు రెండు చెప్పిన సూత్రాలు ఏంటంటే, మనకు విశ్వం ఏదైతే ఇస్తుందో దానికి కృతజ్ఞతలు చెప్పండి, తర్వాత రాబోయే దానికి సరెండర్ కండి, శరణాగతము.
అంటే నెగటివ్ ఇవ్వని పాజిటివ్ ఇవ్వని, యూ టెల్ థ్యాంక్స్ ఫర్ ద పాస్ట్ ఇన్సిడెంట్స్. అది ఏది ఇచ్చినా థ్యాంక్సే. మా అబ్బాయి యుఎస్ లో జాబ్ చేస్తే ఒకసారి అన్నాడు, నాన్న నేను చిన్న జాబ్ చేస్తున్నాను, నాకు చాలా పెద్ద జాబ్ ఇంటర్వ్యూ వచ్చింది, భయం అనిపిస్తుంది, అసలు ఇంత పెద్దదానికి నేను అర్హుణ్ణే కాదు, వస్తుందా రాదా నాకు భయం అనిపిస్తుంది అన్నాడు. నేనన్నా, ఎందుకు భయపడతావురా? భయం అనేది మనకు అసలు ఇంట వంట ఎక్కడ భయం అనేదే ఉండకూడదు. మన మన జీన్స్ లోనే భయం ఉండకూడదు. ఎందుకు భయపడతావు? వచ్చినా వస్తుంది, రాకున్నా వస్తుంది. వచ్చినా వస్తది, రాకున్నా వస్తది, ఎందుకు భయపడతావు అన్నాడు. వస్తే వస్తది నాన్న, రాకుంటే ఎట్లా వస్తది అన్నాడు. వస్తే జాబ్ వస్తది, నువ్వు రాకున్నా వస్తది అంటే నువ్వు రాకుంటే ఎట్లా వస్తది నాన్న అన్నాడు. వస్తే జాబ్ వస్తది, సంతోషపడతావు, రాకుంటే అనుభవం వస్తది, ఇంకా సంతోషపడతావు. రాకుంటే అనుభవం వస్తది, అది వచ్చుడే కదరా. ఈ అనుభవం ఇంకో దానికి పని చేస్తుంది. ఎప్పుడైతే ఒకటి నీకు అనుకున్నది దొరకలేదో అంతకు మంచిది దొరుకుతుంది అన్న పాజిటివ్ భావనే ఉండాలి, కానీ ఇది దొరకలేదు అని నెగటివ్ భావన ఉండకూడదే. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్స్ అక్షరం అని చెప్పిన నేను. మెడిటేషన్ చెయ్యు, వాట్ ఎవర్ ద యూనివర్స్ గివ్స్ యు వెల్కమ్, యు యాక్సెప్ట్, యు దాన్ని స్వీకరించు అంతే. ఏది జరిగినా స్వీకరించు. అర్జునుడు కృష్ణుడితోని చిన్నప్పుడు ఆటలాడాడు, బాల్యపు ఆటలాడాడు, పరాచికాలు చేసుకున్నారు, బావమరుదులు జోక్స్ చేసుకున్నారు, ఎంతో తిరిగిండ్రు. మరి అంత కాంగా మరి ఎప్పుడో ఎక్కడనో టూర్కు పోయినప్పుడు కానీ, విహారంకి వెళ్ళినప్పుడు కానీ, ఏదో పిక్నిక్ వెళ్ళడానికి కానీ భగవద్గీత చెప్పలే. ఎందుకు చెప్పలే? ఏది ఎప్పుడు ఎక్కడ చెప్పానో అప్పుడే చెప్పాలి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఉపదేశించిండు. ఎందుకు ఎప్పుడు ఉపదేశించిండు? కార్పణ్య దోషోపహత స్వభావాన్ని శిష్యస్తేహం తాం మాం శరణమహపద్యే. నీకు ఒక శిష్యుడిగా నీకు శరణాగతి అవుతున్నాను, సరెండర్ అవుతున్నాను, నేను దిక్కు దోచని స్థితిలో ఉన్నాను, మోహంతో నేను దుఃఖ మోహాలతో ఆవరించి ఉన్నాను అన్నప్పుడే భగవద్గీత చెప్పిండు. కాబట్టి ఎప్పుడు ఏది చెప్పుడో అప్పుడే చెప్పాలి. ఇది సార్ చెప్పింది. దేహమే దేవాలయం అని సార్ చెప్పిండు. దేహమే దేవాలయం అనడానికి కూడా నేను సార్కు చెప్పాను, సార్ దేహమే దేవాలయం టాపిక్ మీద చెప్తున్నా సార్ అని చెప్పాను. మన దేహము మనము సనాతనం నుంచి కూడా మన దేహాన్ని దేవాలయంగా వర్ణిస్తాం. మరి ఈ దేవాలయం లోపల మనము శ్మశాన వాటిక ఎందుకు చేయడము? మనము సపోజ్ ఒక సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. సత్యనారాయణ వ్రతం ఎవరిని చేసుకొని పక్క వాళ్ళను అమ్మ కొంచెం ప్రసాదం తినడానికి రమ్మని అంటే ఆమె ఏమంటది? అబ్బా నేను ప్రసాదం తీసుకోనమ్మా, ఇవాళ మటనో చికెనో నాన్ వెజో ఎగ్గో తిన్నా అంటది. అంటే నువ్వు ఏదన్నా ఒకటి మాంసాహారం తినడానికి ప్రసాదము స్వీకరించడానికే నీకు అనర్హమైతే మరి అట్లాంటి నాన్ వెజ్ నీ దేహములో వేసుకొని శ్మశాన భూమి ఎందుకు చేస్తావమ్మా నువ్వు? అంటే అంత భయపడుతున్నావు. ప్రసాదం తీసుకొనడానికే నాన్ వెజ్ తిన్నాను వస్తలేవు నువ్వు, మరి ఆ నాన్ వెజ్ తిని దేహాన్ని శ్మశాన వాటికి ఎందుకు చేస్తున్నావు? ఈ దేహమే దేవాలయంలో ఒకసారి నేను క్లాస్ జరగంగా అమెరికాలో ఒక తల్లి అన్నది, సార్ రేపు వరలక్ష్మి వ్రతం వస్తున్నది సార్, రేపే ఉన్నది అంటే నేనన్నా అప్పటికప్పుడు చెప్పిన నేను, అమ్మ తల్లి వరలక్ష్మి వ్రతం పూజ చేస్తున్నావు కదా నువ్వు, రేపు మన ధ్యానము లోపలనే మీకు వరలక్ష్మి అమ్మవారిని నేను దర్శనం చేపిస్తా అని చెప్పిన. మీకు ధ్యానము లోపలనే వరలక్ష్మి అమ్మవారిని చూపిస్తా అని చెప్తే అట్లనా సార్ అన్నది. నాది వీడియోస్ ఉన్నాయి, నావి కొన్ని ఉన్నాయి, పూజ అర్చన ఆరాధన అంతర్యాలు ఏంటిది ఒక్కొక్క శ్లోకంలోని అర్థనాలు. సారు మొన్ననే రాము మాస్టర్ గారి క్లాసు లోపల ఒక క్లాస్ చెప్పాలా సార్ మీరు అంటే, వైవిధ్యమైన క్లాస్ ఉండాలా సార్ అంటే, 18 సూత్రాలు పిరమిడ్ మాస్టర్ యొక్క 18 సూత్రాలలో విగ్రహారాధన తగదు అని ఎందుకు అన్నారు గురువులు? చాలా మందికి విగ్రహారాధన తగదు అన్నదానికి ఏదో అన్ని డౌట్స్, ఏదో కన్ఫ్యూజన్స్, విగ్రహారాధన తగదు అని ఎందుకన్నారు? నేను దాన్ని క్లారిఫై 1 hour చెప్పాను. విగ్రహారాధన తగదు అని ఎందుకన్నారు? విగ్రహారాధన ఒకసారి వీడియో ఒక క్లాసులో కూడా చెప్పారు. పూజల వలన విగ్రహారాధన వలన పాపము కాదు పుణ్యము రాదు. మాంసాహారము తిన్నంత పాపం అయితే కాదు, కానీ పుణ్యం కూడా రాదు. ఎందుకు చేస్తున్నాం విగ్రహారాధన?
నా కొడుకుకు జాబ్ వస్తే ఇది చేస్తా, నా పెళ్లికి నా బిడ్డకు పెళ్లి అయితే ఇది మొక్కులు 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 అంటే ఇది ట్రేడింగా, భగవంతుడు నీకు ట్రేడింగా. మంచిగా అయితేనేమో దేవుడు చాలా దేవుడు ఉన్నాడు దేవుడు మంచిగా చేసిండు. చెడ్డగా అయితే అబ్బా గిన్ని మొక్కులు మొక్కుతున్నా, గిన్ని నోములు నోస్తున్నా, గిన్ని పూజలు చేస్తున్నా, గిన్ని వ్రతాలు చేస్తున్నా, నా అందున దేవుడు లేడు. వై యు ఆర్ బ్లేమింగ్ ద గాడ్ ఫర్ యువర్ కర్మాస్. గౌతమ బుద్ధుడు గాని పత్రిజీ సార్ గాని గాడ్ అనేది రిమూవ్ చేసి కర్మ అని పెట్టిండు. నీ కర్మల ప్రకారమే అది ఉంటది. దేర్ ఇస్ నో దేవుణ్ణి మంచిగా అయితే స్తుతించడం ఏంటిది, చెడ్డగా అయితే నిందించడం ఏంటి? ఎందుకు స్కేప్ బోర్డ్ చేస్తున్నారు దేవుణ్ణి? ఒక బలి పశువు ఎందుకు చేస్తున్నారు? యు డోంట్ బ్లేమ్ గాడ్. నీ కర్మలు, నీ నడవడి, నీ చేతలు, నీ కర్మలు, నీ ప్రవర్తన ఇదే నిన్ను ఆధారపడి ఉంటది. కానీ నువ్వు భగవంతుని నిందించకూడదు. విగ్రహంలోని చైతన్యాన్ని తీసుకో. విగ్రహంలోని శ్రీరాముల వారి కథ ఉన్నది. ఒక్కొక్క కథల వాళ్ళు ఏం చెప్పిన దాని స్ఫూర్తి తీసుకో. వేల లీటర్లతోని అభిషేకాలు చేసి లక్షల పత్రాలతోని పూలతోని నింపి దేవుడికి కూడా శ్వాస ఆడకుండా మొత్తం ఇచ్చేస్తే ఏమైనా అర్థం ఉందా? చెప్పిన నేను లింగాష్టకంలో కూడా అని నా వీడియోలో నా ఛానల్లో లింగాష్టకం గురించి చెప్పిన. ఇట్లా అంతా చేస్తే లింగము ఉన్నది ఎందుకున్నది? మంచి అలంకారం చేసి మంచిగా చేయడానికి ఉన్నది. అది కూడా చెప్పిన నేను. ఏంటిది? వర్తమానంలో జీవించాలా, భవిష్యత్తులో జీవించకూడదు. భూతకాలంలో గతం గతః, భూతం లేదు, వర్తమానంలో జీవించు అని సార్ చెప్పిన దానికి కూడా ఒకటి చెప్పిన నేను. ఏం చెప్పినా? లింగాష్టకంలో మొట్టమొదటి బ్రహ్మ మురారి సురార్చిత లింగం. బ్రహ్మ మురారి ఇద్దరు కూడా అర్చించే లింగమును ఎప్పుడైతే లింగోద్భవ సమయం లోపల ఆ లింగమూర్తి, ఆ శివుడు బ్రహ్మను పైకి వెళ్ళమంటాడు, శివుణ్ణి కిందికి వెళ్ళమంటాడు. బ్రహ్మను అగ్రము చూడు అంటాడు, శివుణ్ణి మూలము చూడు అంటాడు. బ్రహ్మకు అగ్రము దొరకది, విష్ణును మూలం చూడమంటాడు. బ్రహ్మకు అగ్రం కనిపించదు, విష్ణుకు మూలం కనిపించదు. పోతారు వెళతారు ప్రయాణం చేస్తారు. బ్రహ్మ ఎంత ప్రయాణం చేసినా కూడా లింగం యొక్క అగ్ర భాగాన్ని చూడలేకపోతాడు. విష్ణువు ఎంత పాతాళానికి వెళ్ళినా కూడా మహాలింగమైనటువంటి లింగము మూలము చూడలేడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమంటాడు? ఒక గోమాత కనిపిస్తే, నా కోసం నేను క్రియేటర్ను, నేను మొత్తం సృష్టికర్తను, నా కోసం అబద్ధం చెప్పు అని గోమాతకు శరణాగతి కోరుకొని అబద్ధం చెప్పిస్తాడు. బ్రహ్మలింగం చూసిండు, అగ్రభాగం చూసిండు అని. దానికి సాక్ష్యము ఒక మొగిలి పువ్వును పెడతాడు. పెళ్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు మొగిలి పువ్వును. అయితే వచ్చిన తర్వాత ఆ రెండింటికి సరే శాపనాలు ఇస్తారు, అది వేరే విషయం. కాకపోతే ఈ అగ్రము అనేది భవిష్యత్తుకు ఎంతకు వెళ్ళినా కనపడదు. దట్ ఈస్ వేస్ట్. మూలము అనేది గతముకి ఎంత వెళ్ళినా వేస్ట్. సీ ద వర్తమానము. ప్రెజెంట్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద గాడ్. ప్రెజెంట్ ఈస్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద గాడ్. బట్ నో, అగ్రము కాదు మూలం అనేదే లింగాష్టకం యొక్క అంతం. ప్రతి ఒక్కదానికి ఆ అంతరార్థాలు తీస్తూ రాసి సారకు చూయించాను. ఎంతో ఆనందపడ్డాను. నేను అనేది ఏంటంటే, విగ్రహారాధన ఎందుకు తగదు? అది ప్రైమరీ. నువ్వు ఎల్కేజీ యూకేజీ థర్డ్ క్లాస్ ఇచ్చే వాళ్ళకు బిస్కెట్లు చాక్లెట్ తీసుకుంటారు, తింటారు. కాలేజ్ ఇంటర్మీడియట్ 8th 9th కాలేజ్ చేసే వాళ్ళకు చాక్లెట్ బిస్కెట్ ఇస్తే తింటారు. అంటే అది ప్రైమరీ స్టేజ్, మనం దాటినాం దాన్ని. ధ్యానం అనేది అంటే నేను ఇంకొక క్లాస్ లోపల కూడా అమెరికాలో చెప్పాను. ఏం చెప్పాను? ఫస్ట్ క్లాస్ అయినది పిఎంసి మల్టీ లింగ్వల్ ఛానల్ యుఎస్ లో ఫస్ట్ తీసుకున్నది సృష్టి ఆవిర్భావం. సృష్టి ఆవిర్భావము లోపల సృష్టి ఎలా తయారైంది? నేను ఏ క్లాస్ చెప్పినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సైన్స్ ఇప్పటిది అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తాను. ఋగ్వేదము లోపల నాసదీయ సూక్తము 10వ మండలము లోపల ఋగ్వేదము లోపల నాసదీయ సూక్తం ఉంది. నాసది రాసనాలతో అన్నట్టు స్టార్ట్ అవుతుంది. అది అందులోపల వేదము లోపల చెప్పింది ఏంటిది? అక్కడ ఏమీ లేదు, మహాశూన్యము నుంచి ఒక వాంఛ, ఒక కోరిక, ఒక తృష్ణ ఒకటి పుట్టి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అని అది క్రియేట్ చేసింది విశ్వం. పగలు లేదు, రాత్రి లేదు, చీకటి లేదు, వెలుతురు లేదు, ధూము లేదు, ధూళి లేదు, సూర్యుడు లేడు, ఎవ్వరూ లేరు. అక్కడి నుంచి ఉత్పన్నమైంది పరమ వేగవంతమైన, అతి వేగవంతమైన శక్తితోని ఉత్పన్నమైనది సృష్టి. తర్వాత
ఎప్పుడైతే డివైన్ లైట్, డివైన్ సౌండ్, డివైన్ ఎనర్జీ ఈ మూడు పుట్టినాయో, కాంతి, ధ్వని, శక్తి పుట్టినాయో, తరువాత చెప్పిండ్రు. అదే నాసదీయ సూక్తంలో ఋగ్వేదం లోపల చెప్పింది. అర్వన్ దేవా అసృజేత్ అంటే ఈ దేవుళ్ళు రాముడు, కృష్ణుడు, మాత, కుమారస్వామి, గణపతి, అయ్యప్ప ఎవరన్నా గాని తర్వాత వచ్చిన వాళ్ళే. కాబట్టి మూల చైతన్య శక్తి ఈజ్ ప్రైమరీ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, ఈజ్ శూన్యము, మహాశూన్యము. ఆ మహాశూన్యం నుంచి పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అని అక్కడ పూర్ణమే, ఇక్కడ పూర్ణమే. మనము ఆ మూల చైతన్య శక్తి శకలాలం కాబట్టి మనము కూడా శూన్యమే, అది కూడా శూన్యమే. శూన్యము శూన్యం అంటే జీరో అంటారు. శూన్యం ఈజ్ నాట్ జీరో, దట్ ఈస్ హీరో. శూన్యం ఈజ్ నాట్ జీరో, దట్ ఈస్ హీరో. వై? బికాస్ నువ్వు 1 రాయు, 2 రాయు, 3 రాయండి, 4 రాయండి, 5 రాయండి, 6 రాయండి. దెర్ ఇస్ స్టార్టింగ్, దెర్ ఇస్ ఎండింగ్, దెర్ ఇస్ స్టార్టింగ్, దెర్ ఇస్ ఎండింగ్. బట్ ఫర్ శూన్యము, ఫర్ జీరో, దెర్ ఇస్ నో స్టార్టింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్. వేర్ ఇట్ స్టార్ట్స్, వేర్ ఇట్ ఎండ్స్. కాబట్టి ఆ మహాశూన్యం యొక్క అది ఆ శూన్యం అంటే పరిపక్వత. శూన్యం నుండి మహాశూన్యానికి అని ఒక క్లాస్ చెప్పాను నేను. అంటే మన శూన్యం నుంచి మనం ఎట్లా కనెక్ట్ అవుతాం, మహా చైతన్య శక్తి కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి మన సరెండర్ అవుడు ప్రయాణమును నేను ఒక గైడెడ్ మెడిటేషన్ 1 గంట లోపల ఈ శూన్యం నుంచి మహాశూన్యానికి కనెక్ట్ చేయించాను. సారి యొక్క అనుగ్రహంతోని, సారి యొక్క ఆశీర్వాదంతోని, సార్ బ్లెస్సింగ్స్ తోని. ఇట్లా సారుతోని అనుబంధాలు, సార్ చెప్పినటువంటివి కూడా మనము ఎన్నో జీర్ణించుకునేవి ఎన్నో. ముఖ్యంగా సార్తోని నా ప్రయాణము, నా ధ్యాన అనుభవాల కన్నా మనకు ముఖ్యంగా ఇప్పుడు చేసేటువంటిది ఏంటిది అంటే సారు ప్రబోధాలను ఇంకా మనము విశ్వవ్యాప్తం ఎలా చేయాలి, ఇంకా మనము ఎలా దీన్ని నేను ఒకటే అనుకుంటా, నేను నా జీవితం లోపల 365 డేస్ ఉన్నాయి. ఈ 365 డేస్ కు కనీసం ఒక్కళ్ళనన్నా కొత్త వాళ్ళను 365 మందిని ఏడాదికి మన ధ్యానం లోపల దించాలి. ఇది నా తాపత్రయం. మనం లక్షల మంది పిరమిడ్ మాస్టర్ అందరం ఇలా అనుకుంటే అతి షార్ట్లీ ప్రపంచం అంతా కూడా పిరమిడ్ మాస్టర్లు అయిపోతుంది. ఇవాళ నేను ఎవరిని దించాలా? ఇప్పుడు నేను చెప్తున్న క్లాసు సరే వింటున్నారు, షేర్ చేసుకుంటున్నాం, ఆనందపడుతున్నాం, సంతోషపడుతున్నాం. నాకు ఇంతకంటే ఎక్కువ నా పక్క ఇల్లా, ఇంకో పక్క ఇల్లా, ఇంకో ఎవ్వరికి లేదు, వీళ్ళని ధ్యానంలోకి ఎత్తదించాలా. నన్ను ఎవరన్నా అంటారు, చుట్టాలు, బంధువులు వాళ్ళు అంటారు నన్ను, ఒక రోజు వచ్చి మా ఇంట్లో, ఎందుకంటే బరువు బాధ్యతలన్నీ అయిపోయినాయి. మా ఇప్పుడు మాకేం పని లేదు, భార్య భర్తల మిత్రమే ఉంటాం, 4 పిల్లలు, ఆల్ ఆర్ వెల్ సెటిల్డ్, ఏం బాధ్యత లేదు. ఎవరన్నా అంటారు, మా దగ్గరికి వచ్చే 2 రోజులు ఉండండి అంటారు. ఎవరన్నా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, ఒక 2 రోజులు మా ఇంట్లో వచ్చి ఉండవయ్యా అంటారు. నేను వస్తా, కండిషన్ ఇస్ దట్ నేను 2 రోజులు ఉంటే 2 రోజులు రాత్రికి అందరం కలిసి ధ్యానం చేద్దాం, దీనికి ఒప్పుకుంటే వస్తా, లేకుంటే రానంట. మెడిటేషన్ చేస్తా అంటే వస్తా, లేకుంటే రానంట. అప్పుడు చేస్తా అంటారు. అంటే మనము ఎంత మంది, నేను ఒకటే అన్నా, అందరు అంటారు ఇంత పని చేయంగా, ఇంత కష్టపడ్డంగా, ఇంత చెయ్యంగా ఏం నిండుతలేదు, ఏం సరిపోతలేదు, చప్పుడే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది అంటారు. ఇదే ఉన్నది వాళ్ళ అజ్ఞానం. కళ్ళు మూసుకొని ఊరికే కూర్చుంటే ఏమొస్తుంది? అదే వస్తుంది. దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. నేను చెప్పిన, ఎందుకంటే సార్ కూడా చెప్పిండు, నువ్వు ఏది అడిగితే అది ఇస్తుంది, ఎందుకు ఇవ్వది? నేను నా అమెరికా క్లాస్ లో కూడా ఏం చెప్పానంటే, నేను ఒక వెహికల్ పోతున్నాం, మనం వెహికల్లో ఎయిర్ తక్కువ ఉంది, కార్లో ట్రయల్ చేస్తున్నాం, కార్లో ఎయిర్ తక్కువ ఉన్నది, గాలి కొట్టించుకుంటున్నాం, ఒక 20 రూపాయలు ఇస్తున్నాం. ఓకే, ఎవరన్నా పొరపాటున దురదృష్టవశాత్తు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, ఆక్సిజన్ పెట్టుకుంటున్నారు, 50,000 కాదు, లక్షలు కాదు, లక్షల బిల్ అవుతున్నది, దానికి ఇస్తున్నాం. మరి వెహికల్లో వీల్స్ లో చక్రాలలో గాలి లేకుంటే డబ్బులు ఇస్తున్నాం, మనిషికి ఆక్సిజన్ పెడితే లక్షల కోట్లు డబ్బులు ఇస్తున్నాం. నువ్వు తల్లి గర్భములో నుంచి వెళ్ళి నుంచి నీ దేహాంతరం వరకు కోట్ల శ్వాసలు తీసుకుంటున్నాం, 1 రూపాయి ఇస్తున్నావా శ్వాసకు? అందుకే అడగక ముందే నీకు ఇవన్నీ ఇస్తున్నది. సూర్య భగవానుడు పొద్దున లేవగానే దర్శనం ఇస్తున్నాడు, రాత్రికి లైట్ వేసుకుంటేనే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నాం. ఎందుకు? సూర్య భగవానుడు లేడు. మరి సూర్యుడిని ఇచ్చింది, పంచభూతాలు ఇచ్చింది, గాలినిచ్చింది, అన్నిటినిచ్చింది. అడగక ముందే ఏమిచ్చినటువంటి మూల చైతన్య శక్తి నువ్వు అడిగితే ఎందుకు ఇవ్వదు? అడిగితే ఎందుకు ఇవ్వదు? కాబట్టి యూ హ్యావ్ టు
సరెండర్, శరణాగతి కోరుకో. ధర్మ సంబంధమైనటువంటిది, న్యాయ సంబంధమైనటువంటిది, నువ్వు దేనికైతే అర్హుడు అవుతావో దాన్ని నువ్వు అడుగు, ఇస్తుంది. నేను చాలా మందికి చెప్తా, కనెక్ట్ అవుతలేం, మేము ధ్యానంలో కనెక్ట్ అవుతలేం అని ఎందరో అంటారు. సార్ ఏం చెప్పారు? చెయ్యు ఒక 50 సార్లు అంటారు, సాధన. అదే పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్ద అన్నాడు, పట్టరాదు, పట్టు విడవరాదు. పట్టు అంటే నువ్వు గట్టిగా పట్టు అదే అవుతుంది. ఎందుకంటే గత జన్మల కర్మల బ్లాక్స్ ఇవి ప్రక్షాళన కావాలంటే ఈ జన్మంలో ఎన్నో చెయ్యాలి. అది దాన్ని నువ్వు కరిగించాలా, ఆ స్పీడ్ బ్రేకర్స్ అని కలిగించాలా అంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ హార్డ్. అవన్నీ కరిగిపోయినాడు, నీకు వే సులభం అయిపోతుంది, నీకు దారి సులభం అవుతుంది. కాబట్టి మనము సాధన నేను కనెక్ట్ అవుతలేను, ఆలోచనలు శూన్యం చేసుకుంటలేను, నాకు ఎటో ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి, నేను ధ్యానంలో నేను కూర్చోలేక, ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు. సాధన చెయ్యండి, కనెక్ట్ అవుతారు. కొత్త వారు కొందరు భయపడతారు, మేము ఎటో వెళ్ళిపోతాం, కొందరు డౌట్స్ తో నన్ను అడిగిండ్రు, మరి గురువు గారు మేము ధ్యానం చేస్తున్నాము, మేము ఎటో వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాకుండా అటే వెళ్తామన్నారు. నేను అటే వెళ్తాం, ఏమున్నది దానికి కూడా ఎందుకు భయపడు. నేను అమెరికాలో కోవిడ్ టైంలో నేను క్లాసులు చెప్పాము. ఒక డాక్టర్ అమ్మ, ఒక న్యూ జెర్సీలో ఒక డాక్టరు రోజు ఒక 50-100 మంది కోవిడ్ పేషెంట్లను చూస్తుండే. చాలా భయపడకుండా కోవిడ్ పేషెంట్లను చూస్తుండే. వాళ్ళ అమ్మ మొదలు జాయిన్ అయింది. వాళ్ళ అమ్మ చెప్పింది, ప్రభాకర్ సార్ వచ్చిన బోధన నుంచి క్లాసులు చెప్తున్నారమ్మా, నువ్వు అటెండ్ గా అంటే ఒకనాడు అటెండ్ అయ్యి తర్వాత డైలీ క్లాసెస్ ఆమె డ్యూటీని వేరే డాక్టర్ అమ్మకు ఇచ్చి నా క్లాసెస్ అటెండ్ అవ్వడం మొదలు పెట్టింది. తర్వాత షేర్ చేసుకున్నది, సార్ మీ క్లాసెస్ అటెండ్ చేస్తున్నా, నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. 50-100 మందిని పేషెంట్లను చూస్తున్నా కానీ ఇప్పుడు 1000 మంది పేషెంట్లను చూడాలన్నా నాకు అంత ధైర్యం వచ్చింది. అంటే నాదేం లేదమ్మా, ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి బ్లెస్సింగ్స్. ఆ సముద్రం లోపల ఒక నీటి బిందువునై నేను తేలి ఆడుతున్నా అని చెప్పిన అన్నట్టు. అయితే మీరు ఎప్పుడైతే నేను అమ్మ బోధన నుంచి అమెరికాకు వచ్చిన అమెరికాలో క్లాసులు తీసుకుంటున్నా. నా కొడుకు గాని, కోడలు గాని, అల్లుడు గాని, మీ భార్య గాని రోజు సీసీ కెమెరాలు చూడు, బోధనలో ఇల్లు చూడు ఎట్లా ఉన్నది, రోజు 3 రోజులకు ఒకసారి సీసీ కెమెరాలు చూసినావా అంటారు. మరి ఇహలోకము లోపల భౌతిక ప్రపంచములో ఇల్లు విడిచిపెట్టి సప్త సముద్రాలు దాటి అమెరికాకు వస్తేనే నువ్వు రోజు ఇల్లును చూసుకుంటున్నావు. మరి నువ్వు ఎక్కడికి వచ్చినావో ఆ ఇల్లును ఎప్పుడు చూస్తావు? ఆ ఇల్లును తొందరగా చూడాలని నీకు ఉండాలి కదా. మరి అక్కడికి వెళ్దాం కదా తొందరగా, ఇక్కడ ఏమున్నది మనకు. ఇక ఇట్లా చెప్తే వాళ్ళందరూ చెప్తే అసలు మాకు చావంటే భయమే పోయిందని. ఎందుకంటే చావంటే భయము, రమణ మహర్షి శిష్యులందరినీ పెట్టుకొని ఇక నేను పోతాను అన్నాడు. అందరు హాహాకారాలు చేసుకుంటా ఏడుస్తూ ఎందుకయ్యా ఏడుస్తున్నారు? అబ్బా మీరు వెళ్ళిపోతారా ఈ కిరాయిల్లు ఖాళీ చేసి వేరే కిరాయిల్లు పోతున్నా, దానికి మీరు ఏడ్చినందుకు. అద్దె ఇల్లు ఖాళీ చేస్తున్నా, ఇంకో ఇంటికి పోతున్నా, దానికి ఎందుకయ్యా ఏడ్చుడు మీరు అన్నట్టు మన సారు కూడా జన్మత జాతస్య ధ్రువముత్యాలు. నువ్వు పుట్టినప్పుడు ఎలా జలసాలు చేసుకుంటావో మరణించినప్పుడు జలసాలు చేసుకో. ఎందుకు ఏడుపేందుకు? ఏడుపు ఇప్పుడు భగవద్గీత కూడా అర్జున విషాద యోగంతో ప్రారంభమైంది. అర్జున విషాద యోగము ప్రథమాధ్యాయము, మోక్ష సన్యాస యోగము 18వ అధ్యాయం. విషాద యోగము అనేది ఏడుపుతోని ప్రారంభమైంది. అశ్రుపూర్ణం కులేక్షణం, కళ్ళ నిండా అశ్రువులు పెట్టి అశ్రులు నింపుకొని అర్జునుడు అడుగుతున్నాడు. ఆ ఏడుపుతోని ప్రారంభమైంది. మరి ఎక్కడ మోక్ష సన్యాసంతోనే ఎండ్ అయింది. అంటే అర్జునుడి ఒక్క విషాదమును తొలగించడానికి భగవంతుడు ఏదైతే గీత ఆత్మ అనాత్మ కర్మ అకర్మ చెప్పిండో అది మోక్ష సన్యాస యోగంకు దారి తీసింది. అంటే అర్జున విషాద యోగం అంటే అర్జున మోక్ష సన్యాసం అంటే అర్జునుడికి ఒక్కడికి వచ్చిన విషాదము సమస్త ప్రపంచము మోక్షం ఇచ్చింది అన్నట్టు. అర్జునుడు లాస్ట్ దాన్ని అర్జున మోక్ష సన్యాస యోగం అనలే. ఎందుకంటే అర్జునుడు పట్టిన విషాదముతోని క్లారిఫై చేసి సందేహాలన్నీ తీర్చి సమస్త జగత్తులకన్నిటికీ నేను మోక్ష సన్యాసం ఇస్తున్నా. పుట్టినప్పుడు ఏడుస్తూ పుడతాం, ఏడవకుంటే ఒకటి కొట్టి ఏడిపిస్తారు.
పోయినప్పుడు అందరిని ఏడిపించుకుంటా పోతాం. పుట్టినప్పుడేమో ఏడుస్తూ పుడతాం, పోయేటప్పుడు అందరిని ఏడిపించుకుంటా పోతాం. ఆ ఏడుపు ఈ ఏడుపు మధ్యలో ఉండకురా అని చెప్పేదే మన పరమగురు పత్రిజీ చెప్పినటువంటి మనకు భాషణాలన్నీ. ఏడుపు అనేది వద్దు, దుఃఖం అనేది వద్దు, బాధ అనేది వద్దు. ఆ గీత అనేది ఈ బిందువును కలిగేది. ఈ ఏడుపుకు మధ్యలో సంతోషంగా ఉండు అని చెప్పేదే మన పరమగురు పత్రిజీ సార్ చెప్పినటువంటి ఈ భాష్యాలు, ఈ ప్రవచనాలు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక నేను కూడా అనుకున్నాను, నిన్న రాగానే అసలు నేను నిన్న లేవలేకుండా పోయాను. నేను లేవలే. నా భార్య అన్నది టాబ్లెట్స్ అవి ఇవన్నీ ఏం లేదు, ఒక గంట సార్తో ధ్యానం చేస్తా, నాకు ఏదో ఒక బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, ఏదో ఇస్తాడు అన్న. ఇంత యాక్టివ్ అయినా అంటే ఇప్పుడు స్టన్ అయిపోతున్నది. ఇంత యాక్టివ్ ఎట్లయినా నిన్న నువ్వు లేవలేదు అనబట్టే. అదంతే సారు మహిమ, అంతే ఉంటది. సార్ ఏదైతే ఎనర్జీ నాకు ఇచ్చిండో దాంతో నేను చెప్తున్నా అని అన్నీ చెప్తున్నా. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ క్లాస్ లో కలుసుకుందాం. మన టైం కూడా అవుతుంది, 9 అయింది. థ్యాంక్ యూ సార్. అందరు ఎవరైనా షేర్ చేసుకోవాలంటే ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్.